దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకై ఉండిరి. గడిచిన 3 వారాలుగా మరి ఈ వచనంలో ఉండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సీక్వెన్స్గా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం నుంచి మనము ఒక అధ్యాయంలో ఒక్కొక్క వచనాన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువగా మనం లోతుగా ధ్యానిస్తున్నాం. సంఘ చరిత్ర, ఆదిమ సంఘం అంటే మన ముందు ఉన్నటువంటి భక్తుల జీవితాల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా మరి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలోను అలాగే 2వ అధ్యాయం 42వ వచనం వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకనంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతాలుగా దేవుడు అనేక మంది జీవితాలను ఉంచాడు, అనేక సంగతులు రాయించాడు. వారి గురించి మనం తెలుసుకోకపోతే మనం చేస్తున్నది సరైనదా కాదా మనకు తెలియదు. మన ముందు నడిచిన వారి నడకను, త్రోవను మనం గమనించాలి. అలాగ చేయకపోతే మనం చేసేది కరెక్ట్ అనిపిస్తుంది మనకు. వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది ప్రశ్నించవచ్చు. మనకేదో తెలిసింది మనం చేసుకుంటూ పోవచ్చు అనేది లేదు. దేవుడు మందల అడుగు జాడలందు నడవాలని చెప్పాడు. దేవుని వాక్యం అలా వ్రాయబడింది. కనుక మన ముందున్నటువంటి పరిశుద్ధులు, ప్రవక్తలు, ఇతరులు, దేవునికి ఇష్టలుగా జీవించిన వారి విశ్వాస వీరుల జీవితాల నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఈరోజు మనం చేస్తున్న భక్తి మన దృష్టికి సరైనదిగా కనిపించవచ్చు. నీ భక్తి నీకు మంచిగా అనిపించవచ్చు, నువ్వు నడిచే మార్గం నీకు సరైనది కావచ్చు, నువ్వు వెళ్తున్న త్రోవ నీకు మంచిగానే కనిపించవచ్చు, నాకు మంచిగా కనిపించవచ్చు. కానీ ప్రతిదీ కూడా దేవుని వాక్యంతో మనం పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా చూసుకోకపోతే వాక్యం ఏం రాయబడిందంటే ఆ వాక్యానికి మనము ఖచ్చితంగా దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారితీస్తుంది. అంటే ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది మంచిగానే ఉంటుంది, కానీ చివరికి అది నాశనానికి నడుపుతుందని మరి సామెతలు అనేక సందర్భాల వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భక్తుల జీవితం ముఖ్యంగా ఆదిమ సంఘం, కొత్త నిబంధన సంఘం, మొట్టమొదటి సంఘం యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత కట్టబడిన, రక్షించబడిన సంఘం విశ్వాసుల గురించి మనం నేర్చుకుంటున్నాం. వారిలో మరి నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయి. ముందు ముందు అనేకం నేర్చుకుంటాం. ప్రాముఖ్యమైనవి 42వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. వీరు అనగా పై వచనాల్లో చూస్తే 3000 మంది ఇంచుమించు చేర్చబడిరి అని పై వచనంలో ఉంటుందన్నమాట. ఆ పేతురు ప్రసంగం, దైవజనుడు మాటలు విన్న తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత వారందరూ కూడా మారు మనసు పొంది ఆ రోజు బాప్తిసం పొందినట్టుగా పైన వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. చేర్చబడినటువంటి వీరు మొట్టమొదటిగా అపోస్తలుల బోధలో నిలిచినట్టుగా మనం చూస్తాం. కావాల్సింది సంఘానికి మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది ఇది. మిగతా 3 విషయాలు కూడా ప్రాముఖ్యమైనవి. అయితే బాప్తిసం పొందిన, విశ్వాసం ఉంచి రక్షణ పొందిన, నీటి బాప్తిసం పొందిన, సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసికి ఈ 4 విషయాలు ఖచ్చితంగా ఉండాల్సినవే. వీటి తర్వాత ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన ఇవి: వాక్యము, సహవాసము, ప్రభువుల ఆరాధనలో పాలు పొందడం, 4వది ఎడతెగక ప్రార్థన చేయడం. ఇది ప్రభు రాకడ వరకు చేయాల్సినటువంటి విషయాలు. ఈ 4 మిస్ అయితే, ఈ 4 విషయాల్లో ఒక విశ్వాసి తప్పిపోతూ తాను భక్తి గల వాడిని అనుకుంటే అతని భక్తి వ్యర్థమే. అతడు సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు, క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి అసలే కాదన్నమాట. ఎందుకంటే దేవుడు ఒకసారి తన సంఘానికి ఇచ్చినటువంటి ఉపదేశ క్రమాన్ని కానీ, దేవుడు తన సంఘాన్ని కొరకు తెలియజేసిన విషయాలు కానీ, తన అపోస్తలుల ద్వారా, తన సేవకుల ద్వారా చెప్పిన విషయాలు ఏవైనా సరే సంఘము ఆచరిస్తూ ఉండాలి. వేయబడినది తప్ప మరొక పునాది ఇంకొకటి లేదు, ఇంకొక పునాది వేయకూడదు కూడా. ఆ పునాదే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆ పునాది మీద, యేసుక్రీస్తు మీద అపోస్తలులు కట్టారు. ఆ కట్టబడినటువంటి కట్టడము దేవాలయం, ఆత్మ సంబంధమైన మందిరం. మనమందరము కూడా ఇంకా ఆయనలోనే కట్టబడుతూ ఉండాలి తప్ప ఇంకొక పునాది లేదు, ఇంకొక సిద్ధాంతం లేదు, ఇంకొక క్రమం లేదు. ఈరోజు మనం అనుకుంటాం మనకు నచ్చిందే భక్తి అని అనుకుంటాం, కానీ దేవుడు ఏదైతే ఇచ్చాడో
ఆ మాటలు, ఆ అపొస్తలుల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉపదేశ క్రమాన్ని ప్రతి వ్యక్తి కూడా పాటించాల్సిందే. కాబట్టి మనం మొట్టమొదటిగా జరిగిన విషయాలు ఇంకెక్కువ నేను చెప్పట్లేదు, కానీ వాక్యములో నిలిచి ఉండేటట్టు చూసుకోండి. వాక్యమును కట్టుబడి జీవించండి. వాక్యాన్ని విని విడిచిపెట్టకండి. వాక్యాన్ని విని దాన్ని అనుసరించండి, దాన్ని లోబడండి. విశ్వాసికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనది ఇదే. మనం అనుకుంటాము మన ప్రయత్నాల్లో మనము చాలాసార్లు ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే మన ఆలోచనలు మనం చిక్కుబడి కూలిపోతాం. మన ఆలోచనలు సరైనవో కావో మనకు తెలియదు, కానీ దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టుకుంటే ఆయన వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగు అని వ్రాయబడింది కదా. 119వ కీర్తనలో మరి 50వ వచనంలో కూడా ఆయన వాక్యం మనం బ్రతికించేది, మన బాధలలో నెమ్మది ఇచ్చేది. వాక్యాన్ని మనం పక్కన పెట్టి మనం దేన్ని ఆధారం చేసుకున్నా, దేన్ని ఆశ్రయించినా అది టెంపరరీగా, తాత్కాలికమైనదే. మనకి ఏది కూడా సరైన న్యాయం చేయలేదు. అదే దేవుని వాక్యమే మనల్ని స్థిరపరిచేది, బలపరిచేది. వాక్యం విషయంలో మనము ఖచ్చితంగా నిలిచి ఉండాలి. రెండవది సహవాసం గురించి కూడా మనము ధ్యానించాం. అయిపోయిన విషయాలు చెప్తున్నాను. సహవాసం విషయంలో చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. మరి సంఘ సహవాసము, దేవునితో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునితో సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తి సంఘంతో సహవాసాన్ని కూడా కోల్పోతాడు. కొన్నిసార్లు సంఘ సహవాసం మనం కోల్పోయి, నేను దేవునితో సహవాసం చేస్తున్నాను, నేను ఎక్కడైనా బాగా ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటే అది కూడా మోసపోతున్నట్టు. ఎందుకంటే దేవుడే చెప్పాడు సంఘంతో సహవాసము తన బిడ్డలకు అవసరం అని. మరి ఆదిమ సంఘం అయితే ఈ రెండు విషయాల్లో పర్ఫెక్ట్. మూడోది పోయిన వారం మనం ధ్యానించాము, రొట్టె విరుచుట. ప్రభు వల్ల విషయంలో కూడా మనం చేసే నిర్లక్ష్యము అది మనకి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ప్రభు వల్లలో పాలు పొందేవారు ఎలా ఉండాలి, ప్రభు వల్లలో పాలు పొందిన వారు ఎలా ఉండకూడదు అనే విషయాలు నేర్చుకున్నాం. ప్రభు వల్లన దెయ్యం వల్ల గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, ప్రభు వల్ల పాలు పొందిన వారు ఇంకా మరి దేనిలో పాలు పొందకుండా జాగ్రత్త పడాలి. అంటే తినే శ్రేష్టమైన ఆహార పానీయం గురించి కాదు, కానీ దేవునికి వ్యతిరేకమైన దెయ్యం వల్ల ఒకటి ఉంది, తినకూడనివి, తాగకూడనివి. మరి మనం ప్రభువులో పాలు పొందుతూ అనేకమైన వాటిలో పాలు పొందుతున్నప్పుడు మన యొక్క జీవితం అనేది అపవిత్రపరచబడతాం. దాని విషయంలో చాలా సంగతులు కూడా పోయిన వారు నేర్చుకున్నాం. అయితే ఆదిమ సంఘము ఈ విషయాల్లో ఎడతెగక ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. అంటే ఎడతెగక అంటే కంటిన్యూషన్గా ఉన్నారు, గ్యాప్ లేదు. అసలు గ్యాపే ఇవ్వలేదు, అసలు దూరం కావాలి ప్రార్థనకి, సహవాసానికి, ప్రభు వల్లకి, దేవుని వాక్యానికి సంఘము దూరం కాలేదు. వాక్యం లేకుండా వారు ఒక్క రోజు కూడా వాక్యం భుజించకుండా, వాక్యం వినకుండా, దేవుని మాటలు వినకుండా, వారి ఆత్మ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని తీసుకోకుండా ఉండలేదు. ఈరోజు అయితే వాక్యంతో మనకు పనే లేదు. వాక్యం లేకపోయినా, అసలు వినకపోయినా పర్వాలేదు. చాలామంది వాక్యము వినడానికి చర్చికి రారు, చర్చికి వచ్చిన వాక్యం వినరు. కొంతమంది మనిషి ఇక్కడ ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. కొన్నిసార్లు నిద్రపోతారు కదా, వాక్యం అసలే అర్థం కాదు కదా. ఆ వాక్యం అనేది మనకు జీవాన్ని ఇచ్చేది, మన ఆత్మకు ఆహారం, అది మన ఆత్మను బ్రతికించేది దేవుని మాట, దేవుని వాక్యం. సాతానుతో యేసుప్రభువు వారు చెప్పిన మాట అదే కదా. సాతాను మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని వాక్యం ద్వారా మన ఆత్మ బ్రతుకుతుంది. ఈ శరీరానికి ఆహారం అవసరమే. ఈ మట్టి శరీరానికి మనం భోజనం పెట్టాలి, లేకపోతే ఈ శరీరం క్షీణించిపోతుంది. అయితే ఆత్మకు దేవుని వాక్యమైన ఆత్మీయ ఆహారం పెట్టకపోతే ఆత్మ కూడా క్షీణించిపోతుంది. సహవాసము, వాక్యము, రొట్టె విరుచుట ప్రభు వల్లకు ఎడతెగక చేస్తూ ఉన్నారు. ఇంకా 45-46 వచనాలు చూస్తే ప్రతి దినము ఇంట రొట్టె విరుచుచు, తప్పక దేవాలయంలో ప్రతి దినము కూడుకుంటున్నారండి. గ్యాప్ లేదండి, సహవాసానికి గ్యాప్ లేదు. దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంటింట కూడుకుంటున్నారు. ఆదివారం చర్చిలోకి అందరూ సంఘం కలుసుకుంటున్నారు. మిగతా వారంలో మిగతా 6 రోజుల్లో కూడా ప్రతి ఇంటి దగ్గర ఒక రోజు కూడిక జరుగుతూనే ఉంది. గ్యాప్ లేదు సహవాసానికి. అందుకే సంఘము బలమైన సంఘముగా ఆనాడు సంఘం నిలబడింది. దేవుని ఆత్మ వారిలో పనిచేశాడు. వారి కుటుంబాల్లో దేవుని కార్యాలు జరిగాయి. అపవాది ప్రణాళికలు లయపరచబడ్డాయి. సాతాను యొక్క కార్యాలన్నీ నిర్మూలించబడ్డాయి. బలముగా దేవుని పరిశుద్ధాత్మ సంచారం వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఆనాటి సంఘంలో జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారు ప్రిఫరెన్స్ ఇచ్చారు, దేవునికి, సహవాసానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, విలువ ఇచ్చారు, విలువైనదిగా ఎంచారు సహవాసాన్ని. పోకపోతే ఏముందిలే,
ఏముందిలే అని మనం తీసి పాడేసినట్టు ఆనాటి సంఘం అలా చేయలేదు. ఈరోజు మనం అలా చేస్తున్నాము కనుక మన జీవితంలో కృంగుబాటు, వెనకబాటు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన స్థితిలో మనం చాలాసార్లు వెనకబడిపోయాం. సమస్యలు ఒకవైపు, పరిస్థితుల్లో తలకిందులు అయిపోయినప్పుడు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆత్మలో వర్ధిల్లకపోవడమే కారణం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్నిటిలో వర్ధిల్లుదువుగాక. ఎప్పుడు వర్తిస్తుంది అది? నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్నిటిలో వర్ధిల్లుతావు. నీ ఆత్మ విషయమై, దైవికమైన కార్యాల విషయమై, సహవాసము, వాక్యము, ప్రార్థన, రొట్టె విరుచుట, సంఘం విషయంలో, దేవుని సన్నిధి విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసావో నీ ఆత్మ స్థితి దిగజారిపోయింది, నీ విశ్వాసం స్థితి దిగజారిపోతుంది. ఈ ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది. కుటుంబం మీద, కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద, మన పనుల మీద, ప్రయాణాల మీద, మన ప్రణాళికల మీద, అన్నిటి మీద ఇది పడుతుంది. సాతాను ఊరుకుంటాడా? సాతాను ఊరుకుంటాడా? ఖాళీగా ఉంటాడా? వాని గురించి రాయబడిన విషయాలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. వానికి సమయం కొంచెమే అని తెలిసి భూమి మీదకి వచ్చాడు, బహువేగంగా పనిచేస్తున్నాడట. వాడికి తెలుసు వాని టైం అనేది యేసయ్య రాకడ దగ్గర వస్తుందంటే ఆయన టైం దగ్గర పడిందని వానికి అర్థమవుతుంది. ఇంకొక చోట ఏముందంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే వాడి ఖాళీగా ఏం లేడు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడున్నారో, వారి ఫ్యామిలీలు ఎక్కడున్నాయి, ఆ వ్యక్తులు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు వెంటాడుతూ దేవుని నమ్మిన బిడ్డల్ని పట్టుకొని ప్రార్థన చేయకుండా, సహవాసం చేయకుండా, సంఘము, దేవుడు, దైవిక విషయాల్లో వాక్యం వినకుండా, అసలు సహవాసమే లేకుండా చేసి వాడు గెలుస్తున్నాడు. వీటన్నిటి కారణం ఎక్కడ జరుగుతుందంటే మనము దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం, సహవాసానికి మనము విలువ ఇవ్వకపోవడం, దేవుని సన్నిధిలో సమయం గడపకపోవడం. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు. శోధకుడు వస్తాడు కానీ వాడు పారిపోవాలి. ఎప్పుడు పారిపోతాడు? దేవుని వాగ్దానం ఏముంది? పాత నిబంధన తెలుసా? ఒక్క త్రోవను నీ మీదకి వచ్చిన వారు 7 త్రోవల్లో పోతారని చెప్పాడు, పారిపోతారని చెప్పాడు. నేను తలగా ఉంచుతానని చెప్పిన దేవుడే నీ మీదికి వచ్చిన వాడు ఒక్క త్రోవలో వచ్చి 7 త్రోవల్లో పారిపోతారని దేవుని వాగ్దానం ఉంది. ఈరోజు దేవుని బిడ్డలు ఎందుకు పొందుకోలేకపోతున్నారు తెలుసా? మనం ఇచ్చే విలువ ఎక్కడ, ప్రిఫరెన్స్ ఎక్కడ, మన సహవాసం ఎక్కడ, మన సమయం ఎక్కడ స్పెండ్ చేసేది? ఆదిమ సంఘాన్ని చూడండి. రక్షించబడిన నాటి నుండి బాప్తిసం తీసుకోగానే ఆత్మీయంగా పసిపిల్లవాడు అంటారు. పసిపిల్లలు ఎవరినంటారు? అప్పుడే పుట్టిన బిడ్డలను పసిబిడ్డలు అంటారు. మరి రక్షణ పొందిన, బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఆత్మీయంగా పసిపిల్లలే. పసిపిల్లలు పాలు తాగే వయసు, పాలు తాగాలి. ఆ పాలు తాగడం అంటే దేవుని వాక్యము, సహవాసములు ఉండడమే. వాక్యమే పాలతో పోల్చబడింది. మరి తల్లి దగ్గర నుండి పాలు తాగాల్సిన వాళ్ళు రక్షించబడి బాప్తిసం పొందగానే ఎక్కడికి వెళ్తున్నారు? లోకం. బాప్తిసం పొందిన వాడు సంఘములో, సహవాసంలో ఎదుగుతుండాలి, బలంగా స్ట్రాంగ్ అయ్యేదాకా. బాప్తిసం పొందినవి చర్చికి రావైతుంది. బాప్తిసం తీసుకుంటున్నారు, చర్చికి రావట్లేదు. 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళే రావట్లేదు. ఇక నేను ఇవాళ బాప్తిసం తీసుకొని నేను ఎందుకు వెళ్తా అంటారు. ముందున్నవాడు మాదిరి లేడు. ముందున్నవాడు మాదిరి లేకపోవడం వలన కొత్తగా వచ్చినవాడు ఎందుకుంటాడు? సీనియరే అట తిరుగుతుండే జూనియర్ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? జూనియర్ వచ్చి కూర్చుంటాడు చర్చిలో, కూర్చోండి. సంఘము, రక్షించబడిన సంఘము ఎంత చక్కగా వాక్యంలో, సహవాసంలో, ప్రభు వల్ల ఆరాధనలో, ప్రార్థనలో వర్ధిల్లుతున్నారు, ఎదుగుతున్నారు. పనులు ఉన్నాయి, పనుల టైం పనులకి ఇవ్వాలి, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. ఆత్మలో వర్ధిల్లలేకపోవడానికి కారణం ఇవే. ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాను. సంఘము ఒక్క ఆదివారం కూడా ఆరాధన లేకుండా ఉండకుండా ఎప్పుడైతే ఉంటారో, ఒక కమిట్మెంట్, ఒక కట్టుబాటు, ఒక నిబంధన, దేవునితో ఒక సరైనటువంటి ఒప్పందం, తీర్మానం ఎప్పుడైతే సంఘంలో ఉన్న బిడ్డలకు వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా వారి ఆత్మీయ స్థితి మెరుగుపడుతుందని నేను అనుకుంటాను, నమ్ముతాను. అది లేనంత కాలం ఎలాగుంటుందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారండి.
ఇష్టం అంతే. ఈ వారం వస్తే వస్తాం, మళ్ళీ వారం వస్తామో తెలియదు. లేదా ఇంకొక కాడికి వెళ్ళొచ్చు, లేదా ఇంకేదైనా చేయొచ్చు. సరే, ఏది చేసినా దేవునితో మీ సహవాసం ఉందా? దేవునికి దూరమై జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు చివరిగా 4 విషయాలు, చివరిగా ప్రార్థన అనే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 42వ వచనం చదువుకున్నాం కదా. అపోస్తలుల వీరు అంటే బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడిన దేవుని పిల్లలు అపోస్తలుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచులో ఉన్నారు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి. ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎడతెగక ఉండిరి అనే మాట మీరు మర్చిపోద్దు ఎప్పటికీ. ఏ విషయం అనేది ప్రాముఖ్యంగా 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు అలాగ ఉన్నారా లేదా చూసుకోండి. అలా లేకపోతే, లేకపోవడానికి మనం 100 కారణాలు మనం చెప్తాం. వారు చెప్పలేదు. వారు కారణాలు లేకుండా చేసుకున్నారు. అంటే వారు సమర్పించుకున్న బిడ్డలు. మనకు సమర్పణ లేదు కాబట్టి 100 సాకులు చెప్తారు. ప్రార్థన ఎందుకు చేయలేదు ఈరోజు అంటే, నాకు చాలా పని ఉంది, ఇంట్లో పని తీరలేదు, అందుకే ఈరోజు ప్రార్థన చేయలేదు. అది సరైనటువంటి సాకేనా? న్యాయం ఉందో అందులో? మరి ఆదిమ సంఘం ఎలా చేశారు? ఈరోజు ఎందుకు ఆరాధనకి రాలేదు, ప్రభు బల్లకి రాలేదు? ఎందుకు వారం ప్రతి దినము బలలో పాలు పొందారు వాళ్ళు? కనీసం మనం ఒక వారం కాదు, కనీసం నెలకొక్కసారైనా ఎందుకు ప్రభు బల ఆరాధనలో బలలో పాలు పొందలేదు? ఎందుకు దూరం అయిపోయామంటే మనం ఏదో ఒకటి చెప్తాం. ఆనాడు సంఘం చెప్పలేదు. ఎడతెగక ఉండిరి. అది నీ జీవితంలోనికి నువ్వు అనుభవించుకున్నప్పుడే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి వాని హృదయవాంఛలు తీర్చే దేవుడు, కోరికలు సిద్ధింపజేసే దేవుడు, ఆలోచన సఫలం చేసే దేవుడు, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానన్న దేవుడు అన్యాయస్తుడా? మాటని అబద్ధం ఆడేవాడా? కాదు. మన వైపు నుంచే అనేకమైన పొరపాట్లు ఉంటాయి. యోబు అన్నాడు, సమస్తం కోల్పోయిన తర్వాత దేవుడు మంచివాడు, సర్వశక్తుడు మంచివాడు అన్నాడు. తన స్నేహితులకు కూడా నచ్చలేదు యోబు అలా మాట్లాడుతుంటే. వీడు సమస్తం కోల్పోయి, అంతా నష్టపోయి, అవమానం పాలైపోయి దేవుడు మంచివాడు అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు. లేదు, నువ్వేదో పాపం చేసావు, తప్పు చేసావు, అందుకనే నీకు ఇలా జరిగింది అని వాళ్ళు అంటున్నారు. ఇక ఒకవైపు యోబు గారి భార్య ఏమంటుంది? అన్ని ఇచ్చినప్పుడు దేవుడు మంచోడే, కానీ ఇప్పుడు అన్ని పోయినాయి కాబట్టి దేవుడు మంచోడు కాదు, దేవుణ్ణి దూషించి చనిపో అంటుంది. యోబుకు తెలుసు దేవుడు మంచివాడు. ఆయన మంచితనం ఎరిగినవాడు యోబు. దేవుని మంచితనం చూసినవాడు ఆయన. ఈరోజు కష్టం వచ్చి, బాధ వచ్చి, శోధన వచ్చి, కుటుంబంలో సమస్యలు వచ్చి, తల ఎత్తుకునే పరిస్థితి లేని పరిస్థితి రాగానే మనం మాట మార్చొద్దు. దేవుడు ఎప్పుడైనా మంచివాడే. యోబు ప్రతి తప్పును తన మీద వేసుకున్నాడు, తనను తానే నిందించుకున్నాడు యోబు. కానీ నోటి మాట వలన కూడా దేవుణ్ణి దూషించలేదంట. దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. ఒక్క మాట కూడా యోబు దేవుని నిందించలేదు. తెలుసు పరిస్థితులను బట్టి విశ్వాసం మారకూడదు, పరిస్థితులను బట్టి విశ్వాసం మారిపోవద్దు. విశ్వాసం అనేది దేవుని మీద ఉంచినప్పుడు పరిస్థితులు ఏమైపోయినా పర్వాలేదు. దేవుడు మంచివాడు, ఆయన గమ్యాన్ని చేస్తాడు, ఆయన అనుకున్నది నా జీవితంలో చేస్తాడు. కొన్నిసార్లు నేను అనుకున్నది జరగకపోవచ్చు, ఇలాగ ఉండాలి, ఇలాగ జరగాలి అని నేనే దానికి ఒక ప్రణాళిక వేసి, నేనే దానికి ఒక ప్రణాళిక కర్తగా నేను ఉన్నప్పుడు ఒకవేళ అది ఫెయిల్ అయిపోయినా, నా ప్రణాళిక అది సరైనది కాదేమో, నా ఎంపిక సరైనది కాదేమో, దేవుని చిత్తమే జరుగుతుందని మనం నమ్మాలి తప్ప మనం పరిస్థితులు బట్టి మారిపోవద్దు. హల్లెలూయా. ప్రార్థన అనేది ఎప్పుడు మానేస్తాం తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. దేవుణ్ణి నిందించి దూరం అయిపోవడమా, లేదా ఆ కష్టాల్లో ఇంకా దేవునికి దగ్గర కావడమా, 2 జరుగుతాయి. అది మనం గమనించాలి. సాతాను తప్పకుండా వస్తాడు. మన పరిస్థితులను బట్టి సాతాను మనకి అడ్వైజులు ఇవ్వడానికి తప్పకుండా సాతాను వస్తూనే ఉంటాడు. ఎందుకమ్మా ప్రార్థన చేయట్లేదు? దేవుడు ఏం చేశాడు అయ్యా? ఇప్పటిదాకా ప్రార్థన చేసిన, ఇన్ని రోజులు ప్రార్థన చేసిన, దేవుడు అసలు ఏం చేయాలి? నా ప్రార్థన వినలేదు. ఇప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? అవిశ్వాసం అనే విత్తనం మనలో వేస్తాడు. దేవునిపై అనుమానము, సందేహం అనే విత్తనం వేస్తాడు. దేవుణ్ణి అసహించుకొని దేవుణ్ణి విడిచిపెట్టే విధానంలో మన ఆలోచనలను
మారుస్తూ ఉంటాడు. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేయకపోతే మనకేం దొరకదా? ప్రార్థన చేయకపోతే అన్నం దొరకదా? ప్రార్థన చేయకపోతే మనకి ఏం దొరకదా? బ్రతకలేమా? మరి అందరూ ప్రార్థన చేస్తున్నారా? లోకంలో బాగున్నారుగా, లోకరీతిని చాలా బాగున్నారు అందరూ. వారందరూ ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు మంచిగా ఉన్నారు. మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రార్థన అనేది లోకంలో బ్రతుకు తెరువు కొరకు కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని ఏదో ఒకటి మనం పొందుకునే విధానం కాదు, కానీ జీవం కలిగిన జీవపు ఊట అయిన దేవుణ్ణి పట్టుకొనడమే ప్రార్థన. ఆ ప్రార్థన అనేది ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన లాంటిది, పరలోకమునకు భూమి మీదకి ఒక నిచ్చెన వంటిది ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం పట్టుకుంటున్నాం, జీవపు ఊట అయిన దేవుణ్ణి మనము పొందుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం. ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుణ్ణి సంపాదించుకోవడానికి. ఈ లోకం శాశ్వతము కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా స్థిరమైనది కాదు. ఇక కొంతకాలానికి ఈ లోకమే కనుమరుగైపోతుంది. ఈ భూమి ఆకాశములు వేండ్రములతో లయమైపోతాయట. పంచభూతములు లయమైపోయే కాలం కూడా రాబోతుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి సృష్టించబడబోతుంది. తన సంఘం కొరకు క్రీస్తు రాబోతున్నాడు. భయంకరమైన దేవుని ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడబోతున్నాయి. భయంకరమైన దేవుని తీర్పులు వెల్లడి కాబోతున్నాయి. ఈ లోకానికి దేవుని మహాధవల సింహాసనం ఎదుట తీర్పు లోకానికి జరగబోతుంది. రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు లోకవస్తులాగా లోకం వైపు చూడొద్దు. ఇంకా లోకం గురించి ఆలోచించకండి. మట్టి శరీరంతో ఉన్నాం కనుక కొంచెం అది ఆలోచన విధానం ఉంటుందేమో, కానీ జయ జీవితం మనం జీవించడానికి పిలువబడ్డాం. ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రార్థన దేవునితో మనల్ని ఐక్యపరుస్తుంది. ఆ ప్రార్థన ద్వారా ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని మీతో పంచుకుంటాను, జాగ్రత్త వినండి. మనం ప్రార్థన చేయకపోతే మనకేమి దొరకదని కాదు, మనం ఏమి సంపాదించుకోలేమని కాదు. ప్రార్థన చేయకపోయినా, అసలు దేవుణ్ణి నమ్మకపోయినా బ్రతకొచ్చు లోకంలో. అందరూ దేవుని నమ్ముతున్నారా? నాస్తికులు ఎక్కువ ఉన్నారు, దేవుడు లేడనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు భూమి మీద. వాళ్ళు బ్రతకట్లేదా? ఆ బ్రతుకు గురించి కాదు. మనం ప్రార్థన చేసేది ఏంటంటే మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మన కుటుంబము, మన పిల్లలు, మన సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాం. అయితే ప్రతిదీ కూడా ఆయనే మన జీవితంలో నిర్దేశించి ఆయన ప్రణాళికలు మనం నడిపించడానికి మనం ప్రార్థన చేయాలి. రేపు ఏమి సంభవించినా మనకు తెలియదు. మన ముందు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మన చేతిలో లేదు. కాలములు, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే ఆయన మార్గము సరళం చేయవాడు, ఆయనే మనల్ని సరైన త్రోవలో నడిపించువాడు. మనం అందుకొరకు ప్రార్థన చేయాలి. మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని ఆయన సరళం చేసే దేవుడు. మనం ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది, దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. మనం ప్రార్థించి మనం దేవునికి అప్పగించుకోవడం ద్వారా సాతాను వేసే ప్రతి అడ్డంకులు తొలగిపోయి మనం సరైన మార్గంలో నడిపించబడతాం. అదే ప్రార్థన చేయకపోతే మన జీవితం ఎక్కడ పడుతుందో, ఏమైపోతుందో, ఎటు వెళ్తుందో మనకు అర్థం కాదు. మనిషి పుడుతున్నాడు, తింటున్నాడు, పని చేస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, మళ్ళీ పని చేస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు. ఒకరోజు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుని చిత్తం జరుగుతుందా? దేవుని బిడ్డలు ఎందుకు ప్రార్థన చేయాలంటే మనము, మన కుటుంబం, మన జీవితాలు, మన పిల్లలు, మన కుటుంబం, వారి భవిష్యత్ అంతా కూడా దేవుని చిత్తంలో నడిపించాలి. సాతాను వేసే ప్రతి ప్రణాళిక లయమైపోయి దేవుని ప్రణాళిక జరగడానికి మనం ప్రార్థన చేయాలి. చాలా సందర్భాలు యేసుప్రభువు వారు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోకండి, ప్రార్థన చేయండి అని చెప్పారు. సంఘం ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుని రాజ్యము విస్తరించడానికి, అనేక సాతాను బంధకాల్లో చీకట్లో ఉన్న ప్రజలు విడిపించబడడానికి సంఘం ప్రార్థన. ఆనాటి సంఘం చేసిన ఆ ప్రార్థన ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చి వారికి సంబంధించిన వారిని రక్షించుకున్నారు. లోకములు అనేకులు దేవుని తట్టు తిప్పారు. వారి గురించి రాయబడిన విషయం ఏంటంటే ప్రార్థించే ఈ సంఘం గురించి భూమిని తలకిందులు చేయి వారు ఇక్కడికి కూడా వచ్చారని మనుషులు చెప్పుకున్నారు. వారు యేసుతో కూడా ఉండిన వారని చెప్పుకున్నారు. వీరు యేసుతో ఉన్నారు, నజరేయుడైన యేసుతో ఉన్నారు వీళ్ళు అని చెప్పారు. సంఘము నిర్జీవమైన స్థితిలో లేదు. ప్రార్థించడం ద్వారానే ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితి ఉజ్జీవింపబడుతుంది. ప్రార్థన ద్వారా సాతాను వేసిన ప్రతి ఆ యొక్క ప్రణాళిక, సాతాను పన్నాగములన్నీ లయపరచబడతాయి. హల్లెలూయా.
ప్రార్థనను ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తున్నామో, సంఘముగా కూడి చేసే ప్రతి ప్రార్థన అది మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మన సంఘం వర్ధిల్లదు, మన కుటుంబాలు వర్ధిల్లదు. మన జీవితంలో ఏది కూడా దేవుడు చేయాల్సింది ఏది జరగదు. కొన్నిసార్లు మనకు తెలియకుండా సాతాను అనుకున్నది మన జీవితంలో చేస్తాడు. మన ప్రమేయం లేకుండా మన కుటుంబాల్లో దుష్టుడు పనిచేయడం మొదలు పెడతాడు. ప్రార్థన లేని ఇంట్లో సాతాను సింహాసనం ఉంటుందంటారు. ప్రార్థన లేని ఇంట్లో ఎవరి సింహాసనం ఉంటుంది? సాతాను సింహాసనం తిష్ట వేసుకొని కూర్చుంటారు. అవసరం అది. ఎందుకు ప్రార్థించారు ఆదిమ సంఘం? ఎడతెగక ప్రార్థన చేయాలా? చాలాసార్లు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. చాలా సందర్భాలు కొన్ని మాటలు విన్నాను. ఆదివారం చేస్తే ఎక్కువ, ప్రతిరోజు ఏం ప్రార్థన? శుక్రవారం ప్రార్థన అంట, శనివారం ప్రార్థన అంట, గురువారం గొలుసు ప్రార్థన అంట, నెలాఖరులో ఆల్ నైట్ ప్రేయర్ అంట. వీటన్నిటికి మనం ఏడెళ్తాం, మనం ఏడొస్తాం. మానేశారు. ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? ప్రార్థనను తిరస్కరించే పదం ఎవరిది? ప్రార్థన చేస్తే నీకు మేలు, చేయకపోతే సాతానికి మేలు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి మేలు. ఒకవేళ ప్రార్థనే మానేశారు అనుకోండి, సంఘం సహవాసంలో చేసే ప్రార్థనలన్నిటికీ మనం మానుకున్నాం అనుకోండి, సాతానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే వాడు సక్సెస్ అవుతాడు. మీరు వెళ్ళినా, బాప్తిజం తీసుకున్నా, సంఘంలో చేర్చబడ్డా, మీరు నేను అనుకున్నదే చేస్తారా అంటాడు. ఎందుకంటే మనము దేవునికి లోబడకపోవడం వలన అపవాది మనకు లోబడట్లేదు. చెప్పాలి, మనం దేవునికి లోబడకపోతే సాతాను మనకు లోబడడు. మనం దేవునికి లోబడే వారమైతే, అంటే ప్రతిసారి తగ్గించుకొని అవసరమైతే ఉపవాసం ఉండి, ఎక్కడ ప్రార్థన అయినా, కుటుంబంలోనైనా, కూడికలైనా, సంఘంలో, మందిరంలో, సహవాస కూడికలు, ఏ ప్రార్థన అయినా, ప్రార్థనలకు మనం పరిగెత్తి విధేయతతో తగ్గించుకొని, మనల్ని మనం త్యజించుకొని, ప్రార్థనకు సమయం ఇచ్చి దేవునికి లోబడి మనం ప్రార్థిస్తే, ప్రార్థనలో పాలు పొందితే, దేవునికి లోబడితే అపవాది మనకు లోబడతాడు. అప్పుడు వాడు మన ఎదురుండి పారిపోతాడు. సాతాను చేసే పనులు అవి లయపరచబడాలంటే దేవుని సంఘము, దేవుని బిడ్డలు దేవునికి లోబడి ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థించుకోవడానికి మనల్ని మనం తగ్గించుకున్నామా? ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి మనల్ని మనం అప్పగించుకున్నామా? ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించామా? ప్రార్థనకు విలువిచ్చామా? సహవాసములకు జరిగే కూడికకు ప్రార్థనకి మనం విలువిచ్చామా? అసలు ప్రార్థనకు విలువ ఇవ్వని వ్యక్తులమని మనకే తెలియదు. చాలాసార్లు సమూయేలు ప్రవక్త అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేయకపోవడం వల్ల నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటాడు. అంటే ప్రార్థన చేయకపోవడం పాపం చేయటమే. మేమేం పాపం చేయట్లేదండి, అలానే ప్రార్థన కూడా చేయట్లేదండి, అయితే పాపం చేస్తున్నారండి. ప్రార్థన చేయకపోవడం పాపమే. మేము ఏ పాపాలు చేయట్లేదు, మంచిది. ప్రార్థన చేస్తున్నారా? ఏ పాపం చేయట్లేదు, ప్రార్థన కూడా చేయట్లేదు. తినేటప్పుడు కూడా కనీసం ప్రార్థన చేయట్లేదు. ప్రార్థించాల్సిన వారు ప్రార్థించకపోతే ఇక చేసేది దేవునికి వ్యతిరేకమైన ఆత్మ. అందుకనే ఆదిమ సంఘము ప్రార్థనకు సమయాన్ని ఇచ్చారు, విలువనిచ్చారు. ఆ ప్రార్థన విలువ వాళ్ళు తెలుసుకున్నారు కనుక ఆనాటి సంఘం వర్ధిల్లింది. ఈరోజు సంఘం అంటున్నాం. సంఘం అంటే ఎవరు? మనం చెప్పుకుంటున్న సంఘం అంటే ఎవరు? మనమే, నీవే. సంఘం అంటే నీ కుటుంబమే, నీవే సంఘం. సంఘం అనగా ఇంకెవరినో చూడటానికి లేదండి. సంఘం అంటే నీవే. దేవుడు మనల్ని గుర్తిస్తాడు ఎప్పుడు తెలుసా? ప్రార్థించే గుంపులో మనం ఉన్నప్పుడే మనల్ని గుర్తిస్తాడట. ప్రార్థించే గుంపులో ఎవరుంటారో వారిని ఆయన గుర్తుపడతాడు. మిగతా వారి ముఖాలని తెలియదు. నిజమే. ఎందుకంటే ప్రతి దినము దేవుణ్ణి చూసే ముఖాలు కొన్ని ఉంటాయి. ప్రతి దినం యేసే దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తారు, ఆయన వీరిని చూస్తాడు. వారిని రేపు గుర్తుపడతారు. మిగతా వారిని మీరు ఎవరో నేను ఎరుగను అంటాడు. తెలియదు. అసలు ప్రార్థన బాప్తిజం తీసుకున్న కాంచి కూడా ప్రార్థన చేయని ఆ విశ్వాసులు కూడా ఉన్నారు.
చేసిన కొంతమంది కూరలో కొత్తిమీర వేసిన ప్రార్థన, కొత్తిమీర లాంటి ప్రార్థన చేస్తారు. ఎంత వేస్తారు కొత్తిమీర? కొత్తిమీర ఎంత వేస్తారు? ఇంత 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 వేస్తారు. కాకపోతే ఆ ప్రార్థనలే మనల్ని మోసం చేసేవి. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తున్నాంలే అని సంతృప్తినిస్తాయి, మనల్ని మోసం చేసి తెలియకుండా మనల్ని భక్తి పరుల్లాగా మనల్ని భ్రమలోకి తీసుకెళ్తారు. ఆ చిన్న ప్రార్థనలు చేసే వాళ్ళే భక్తి పరుల్లాగా ఫీల్ అయిపోయి ఆ భక్తి కాస్త ముదిరిపోయి బెండకాయలాగా ముదిరిపోయి బెండకాయ పులుసు చారుకు కూడా పనికి రాకుండా అయిపోయింది. బెండకాయ ముదిరితే పనికి వస్తుందా? భక్తి ముదిరినా పనికిరాదు. భక్తి ముదిరిపోతే అసలే పనికిరారండి. ప్రార్థన అనేది నువ్వు దేవునితో సమయము, అది గంట 2 గంటలు ఎంత సమయం గడుపు, ఎడతెగక అనే మాట ఎందుకు రాయబడింది? ఎందుకు దేవుడు ఆ మాట రాయించాడు? మొదటి తెస్సలోనిక పత్రిక ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 5వ అధ్యాయం. తెస్సలోనికలో రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆదిమ సంఘములో ఈ మాట మనం విన్నాం, చదివాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఎడతెగక ఉండిరి ప్రార్థన చేయటి యందు. ఆదిమ సంఘములో ఆ మాట మనం విన్నాము, వారు అనుసరించారు. అయితే ఈ మాట రాసింది చెప్పింది అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న దేవుని సంఘానికి చెప్తున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు అపొస్తల కాలంలో ఆదిమ సంఘంలో అప్పటికి పౌలు రాలేదు, సౌలుగా ఉన్నాడు. అప్పటికి ఆయన రక్షించబడలేదు, ఇంకా యేసుప్రభు వారి శిష్యుడిగా అపొస్తలుడిగా కాలేదు ఆయన. కానీ అపొస్తలులు వేసిన పునాది, వారి విశ్వాసం, ఆ ప్రార్థన, అవన్నీ కూడా వీరు అనుసరిస్తూ వచ్చారు. ఈనాటి సంఘమే, ఇప్పుడున్న క్రైస్తవ సమాజమే ఆ స్థితిని కోల్పోయింది. ఆదిమ సంఘములో ఉన్నటువంటి విధానాలు ఈనాడు కనిపిస్తలేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు భక్తి చేస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. ఆదిమ సంఘములో ఆనాటి సంఘం ఎలాగో చేశారో అలాంటి జీవితం విధానం ఈనాడు సంఘం అనుసరించలేకపోతున్నారు. కానీ ఆనాడు అపొస్తలులు చేసినటువంటి ఆ ప్రార్థన, ఆదిమ సంఘం చేసిన ప్రార్థన నెక్స్ట్ జనరేషన్ పౌలు కాలంలో కూడా వారు చేస్తూ వచ్చారు. పౌలు ఏం చెప్తున్నాడు సంఘానికి? ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది నువ్వు మంచినీళ్ళు తాగి అన్నం తిన్నట్టుగా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఆకలేగానే వెంటనే అన్నం, దప్పికగానే వెంటనే నీళ్ళు. ప్రార్థన కూడా అలాగే ఉండాలి. బయటికి వెళ్తున్నావా మోకరించి ప్రార్థన చేయి, పనికి వెళ్తున్నావా మోకరించి ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన చేయి. దుష్టుడు ఎక్కడ పని చేయడు. ఈరోజు మనము పట్టించుకోకుండా ఉండడం ద్వారా ప్రతి పరిస్థితిని కూడా చేదారిపోయేదాకా చూసుకొని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రతిసారి ఎత్తుకు పై ఎత్తు వేసినట్టుగా సాతాను ఏదైతే మన కుటుంబం మీద చేస్తున్నాడో దానికి ముందుగానే మనం ప్రార్థన ద్వారా దేవుని సహాయం అడిగి ప్రతిసారి సాతాను యొక్క ప్రణాళికలు మనం నాశనం చేయాలి. హల్లెలూయా. ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉంది. ఆ ప్రార్థనే లేకపోతే దేవుని జీవము మనలోనికి ప్రవహించదు. ప్రార్థన సహవాసం, దేవునితో సంబంధమే లేకపోతే, ఈ ప్రార్థన లేకపోతే అసలు దేవుని నుంచి మనకు ఆ యొక్క సహవాసము, సంబంధం మనం కోల్పోతాం. లోకములు మనం బ్రతకలేం. మనం అనుకుంటాం మనకు బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, పని చేసుకోగలము, మనకి అన్నీ ఉన్నాయి, అంత బాగుంది అనుకుంటాం. అవి ఏవి అక్కడికి రావు. దేవుని సహాయం మనకు కావాలి. చాలా మంది అనుకుంటారు నాకు అన్నీ ఉన్నాయిలే, అన్నీ తెలుసులే, అన్ని చేయగలుగుతానులే. అవి ఏవి కూడా మనల్ని నిలబెట్టలేవండి దేవుల్లో. ప్రార్థించే క్రైస్తవుడే దేవుల్లో నిలబడగలుగుతాడు. ప్రార్థనలో దేవునితో సమయం గడిపేవాడు. ప్రతి విషయంలో ప్రార్థన, కష్టమైన, నష్టమైన, చెడైన, మంచైనా, ఏవి మన జీవితంలో ఎదురవుతున్నా ప్రార్థనలోనే దేవునికి అప్పగించుకోవాలి, దేవుని మీద భారం వేయాలి. దేవుడు నిలబెడతాడు అంతే. ఆ విషయాల్లో దేవుడే మనకు సహాయం చేస్తాడు. సంఘానికి చెప్తున్నాడు ఎడతెగక ప్రార్థన చేయండి. అవసరమా? అవసరం లేదా? అవసరం లేకపోతే మరి దైవజనుడు అపొస్తలుడు పౌలు కూడా తెస్సలోనిక సంఘానికి చెప్పాల్సిన అవసరం లేదు.
ఎడతెగక సంఘము విశ్వాసులు ప్రార్థన చేయాలి. రాబో వీటి నెలలను తప్పించుకోవాలంటే ఏం రాబోతుందో, ఏం జరగబోతుందో, నీ ముందుంది ఏంటో, నీ పరిస్థితి ఏంటో తెలియదు. నువ్వు ప్రార్థించినప్పుడే దేవుడు ఆ పరిస్థితులన్నీ చక్కబరుస్తాడు. సొంత తెలివితేటలతో, సొంత ఆలోచనలతో, స్వబుద్ధిని ఆధారం చేసుకొని చాలాసార్లు మన జ్ఞానం మీద, మన తెలివి మీద మనం ఆధారపడతాం. అలా చాలాసార్లు నష్టపోయిన, మోసపోయిన అనుభవాలు ఎన్నో నా జీవితంలో కూడా ఉన్నాయి. మనం ప్రార్థించాలి. హల్లెలూయా. అది ఏదైనా సరే, పరిస్థితి ఎలాగున్నా సరే మనం ప్రార్థించి దేవునికి అప్పగించుకోవాలి. సంఘము ప్రార్థనని నిర్లక్ష్యం చేయలేదు, ఆదిమ సంఘం. కానీ ఇప్పుడున్న అనేక సంఘాలు, దేవుని పిల్లలు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారు. మిగతావన్నిటిని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఏ టయానికి ఆ పని చేస్తున్నారు, తినాల్సిన టయానికి తింటున్నారు, ఏ పని చేయాలో ఆ పని చేస్తున్నారు, ఏ ఊరు వెళ్ళాలంటే కరెక్ట్గా టయానికి వెళ్తున్నారు. ఏ కార్యమైనా, ఏ ఫంక్షన్ అయినా, ఏ ప్రయాణమైనా ఏది మిస్ చేయట్లేదు. సమయానికి, కరెక్ట్గా టయానికి అన్ని విషయాల్లో ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి సంఘం దేవుని సహవాసానికి, లేకపోతే సంఘ సహవాసమునకు, ప్రాముఖ్యంగా ప్రార్థనకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు? అక్కడే మనం ఓడిపోతున్నాం. మన బాధలు అలాగే ఉంటున్నాయి, మన సాక్ష్యాలు అలాగే ఉంటున్నాయి, కానీ మనం చేయాల్సింది చేయట్లేదు. అది మనం తప్పకుండా గుర్తించాలి. హల్లెలూయా. తప్పకుండా గుర్తించాలి. ప్రార్థించే వారి గురించి, దేవుడు కొంతమంది గురించి అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాను. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. యోబు నీతివంతుడు, యోబు యథార్థవంతుడు అన్నాడు. నోవహును గురించి నీవే నిందరహితుడో, నీతిమంతుడో అని ఆనాడు నోవహు గురించి దేవుడు చెప్పాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యోసేపు ఫలించడు కొమ్మ అన్నాడు. దానియేలు బహుప్రియుడు అన్నాడు. ఒక్కొక్కరి గురించి దేవుడు పలికిన మాటలు వింటుంటే ఈరోజు మన గురించి ఏం చెప్పగలడు? అసలు మన దేవుడని దేవుడు అనిపించుకుంటాడా? మన గురించి వారి దేవుడిని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదంటే. నేను వారి దేవుడును, మోషేతో దేవుడు పరిచయం చేసుకున్నప్పుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునని, యాకోబు దేవుడునని. ఎందుకు? వారెవరు? దేవునితో స్నేహం చేసిన వాళ్ళు, లోకంతో స్నేహం చేసిన వాళ్ళు కాదండి. లోక స్నేహము దేవునికి శత్రుత్వం, వైరం. నా మాటలు కాదు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు. చూడండి యాకోబు పత్రిక మాట మీరు చూడండి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎందుకు దేవునితో స్నేహం చేయాలి? ఎందుకు దేవునితో మనకి సహవాసం అవసరం? దేవునికి స్నేహితులం కావాలి, దేవునికి ఇష్టలం కావాలి, దేవునికి పిల్లలం కావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రు. మిత్రులు ఎలా అవుతారండి? ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేకపోతే. వాక్యం స్పష్టంగా రాయబడింది కదా. దేవునితో ఎప్పుడు మనకు శత్రుత్వం ఏర్పడుతుంది? ఎప్పుడు మనం తెలియకుండా మనం శత్రువులు అయిపోతాం దేవునికి? సహవాసం మానేసినప్పుడే. దేవునితో సహవాసం కట్ అయిపోయింది, ఆ సహవాసం లేదు. ఆ సహవాసం ఎక్కడ దొరుకుతుంది అంటే వ్యక్తిగత ప్రార్థనలో దొరుకుతుంది, సంఘంలో సహవాసం దొరుకుతుంది. దేవుని సహవాసం, పరిశుద్ధుల సహవాసం దొరుకుతుంది. ఈ రెండు కట్ చేసుకొని వేరే సహవాసం చేస్తున్నాం. వేరే సహవాసం అంటే మన దృష్టిలో ఏంటంటే మనం ఏం తప్పు చేయట్లేదు అనుకుంటాం. ఇంతకుముందు చెప్పాను, ప్రార్థన చేయకపోవడమే పాపం. అన్ని పాపం ఏం చేయట్లేదు, కానీ ప్రార్థన కూడా చేయట్లేదు. నేను ఎవరి సహవాసం చేయట్లేదు, దేవునితో సహవాసం కూడా చేయట్లేదు, తప్పు చేస్తున్నట్టే. ఇక లోక స్నేహం అని చెప్తాడు. లోక స్నేహం అంటే లోకములో ఉండకుండా మనం ఉండలేము. అందరితో కలిసి ప్రయాణాలు చేస్తాము, పనులు చేస్తాము, కానీ వారి పాపములలో మనం పాలివారం కాకుండా జాగ్రత్త. సహవాసం అనే టాపిక్ దాంట్లో మీకు అవన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు పునరుద్ధానం అనే టాపిక్ అయిపోయిందా?
పునరుద్ధానం అయిపోయిందా? నెక్స్ట్ వీక్ అయిపోతుందా? సహవాసం అనే టాపిక్ కూడా ఉంది. 21 టాపిక్లో 21 టాపిక్స్లో సహవాసం అనే దాంట్లో ఈ విషయాలన్నీ వస్తాయి. కాబట్టి మనము ఆదిమ సంఘం గురించి నేర్చుకుంటున్నాం కనుక వారు లోకం నుంచి వేరై రక్షణ పొందారు. 40 వచనంలో అదే ఉంది కదా, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందండి అని వాక్యం ఉంది. వారు వేరే రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, సంఘంలో అంటు కట్టబడ్డారు. అయితే లోకంతో కలిసి పని చేయట్లేదా? పని చేస్తే స్నేహం చేసినట్టు కాదు, సాంగత్యం చేసినట్టు కాదు, సహవాసం చేసినట్టు కాదు. లోకములో ఉన్నాము, అయితే లోక మాలిన్యం అంటకుండా మనం బ్రతకాలి. దేవునితో సహవాసం మనం మానేస్తే ఈ లోక స్నేహములో, లోకపు స్నేహములో, లోకపు మనుషుల యొక్క వారి పాపపు క్రియలలో, ఆచారాల్లో, అలవాట్లలో, వారి సంప్రదాయాల్లో, వారి ఇష్టాల్లో మనము పాలు పొందితే ఆటోమేటిక్గా మనం దేవునికి శత్రువులుగా మారిపోతాం. లోకము దాని ఆశ గతించిపోతున్నది, దేవుని చిత్తం నెరవేర్చువాడే నిరంతరం నిలుస్తారు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోకములో. ఆనాడు ఏదైనా తోటలో విత్తాడు, అవ్వకు చూపించాడు. ఆహారానికి మంచిది, చూపుకు రమ్యమైనది, అది తినటానికి మంచిది. ఇంకొకటి ఏంటంటే వారి కన్నులు ఎదుట దాన్ని ఎలా చూపించాలంటే మీరు తింటే గొప్ప వాళ్ళు అవుతారు, జీవపుటము. అవి లోకంలో ప్రవేశపెట్టాడు. లోకంలో ఉన్నదంతా అంతే. మనుషులందరూ దాని కొరకే ప్రయాసపడుతున్నారు, తిండి కొరకు, తాగుడు కొరకు, శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి, గొప్పగా బ్రతకడానికి. ఈ 3 దేవుళ్ళు లేవు. అందుకని ఆయన పశువుల పాకలో జన్మించాడు, దానికి ఆపోజిట్గా వచ్చాడు. ఆయన రిక్తులుగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించాడు, తను తగ్గించుకున్నాడు. యేసును అంగీకరించిన బిడ్డలు కూడా యేసు క్రీస్తు వలె దీనత్వం కలిగి ఉన్నారు. కొన్నిసార్లు మన గురించి మనం లోకంలో చెప్పుకుంటాం. ఎప్పుడు అలా చెప్పుకోకండి. మీరు ఏదైనా మంచి చేసినా 10 మందికి చెప్పుకోకండి. అది డంబం. డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు. మనం చేసే ప్రతి మంచి పని దేవుడు చూస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మన గురించి మనం ఎప్పుడు ఎక్కడ చెప్పుకోకండి. 10 రూపాయలు మందిరంలో ఇచ్చిన బయట ఎవరితో చెప్పుకోకండి దయచేసి. మీరు ఆ ఫలాన్ని పోగొట్టుకుంటారు, ఖచ్చితంగా ఫలాన్ని పోగొట్టుకుంటారు. దేవుడు దానికి మీకు ఎంతో ఇవ్వాలనుకుంటాడు, దాన్ని మనం చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుంది. మనం చేసే రహస్య ప్రార్థన కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు, ప్రభువే చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, విస్తారంగా మాట్లాడద్దు. మీరు ఎక్కువగా మీ రహస్యమందు చూచిన మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లు మీరు రహస్యంగా ప్రార్థన చేయండి. బాధలో కష్టాలు ఉన్నప్పుడు మనము రహస్యంగా ఎంతో దేవునితో గడపాల్సిన పరిస్థితి. ఏడ్చుకుంటూ కూర్చున్నా 10 మందికి చెప్పుకుంటాం, కానీ రహస్యంగా దేవునితో సమయం గడిపి ఆయన దగ్గర గోజాడి ఆయన నుంచి మనం జవాబు తెచ్చుకోం. చాలాసార్లు ఓడిపోయిన స్థితిలో ఉన్నాం. అందుకనే ప్రార్థన అవసరత ఎంతైనా ఉంది. ఎండిపోయిన ఎముకలు లాంటి మన జీవితాలను జీవింపజేసేది ప్రార్థన. లోక స్నేహం అనేది మనల్ని ఇంకా దేవుని నుండి దూరం చేస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులతో సహవాసం చేయండి, భక్తిపరులతో సహవాసం చేయండి, దేవునితో సహవాసం చేయండి, సంఘ సహవాసం చేయండి. ఎక్కువ వీలైనంత వరకు దేవునితో సంఘముతోనే ఎక్కువ సహవాసం చేయండి. లోకంతో తక్కువ సహవాసం చేయండి. అది మీకెంతైనా మంచిది. అలా కాకుండా దేవునికి సమయం ఇవ్వకుండా, సంఘంతో సహవాసం చేయకుండా, దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేయకుండా మీరు దూరంగా ఉండి లోకంతో స్నేహం చేస్తే దేవుని నుంచి ఏ మేలు కూడా మీరు పొందుకోరు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయం. ఇంతకుముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అలాగే నోవాహు, హానోకు, ఇంకా అనేక మంది, దావీదు లాంటి, దానియేలు లాంటి, యోసేపు లాంటి భక్తుల గురించి మనం వింటున్నాం. కానీ దేవుడు వారి గురించి నేను వారి దేవుడు అని చెప్పుకొని సిగ్గుపడలేదు. హెబ్రీ 11వ అధ్యాయము 13 నుంచి చదవండి స్పష్టంగా. వీరందరూ ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషాదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునంచుకున్న యొడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు
దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. చాలు. హల్లెలూయా. నేను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడంట. ఈ భూమి మీద ఉన్నప్పుడు భక్తులతో అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు, రేపు పరలోకంలో తన భక్తులందరి ముందు దూతల ఎదుట కూడా వారిని గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. ఎప్పుడు కూడా వారిని గురించి వారి దేవుడని నేను అని చెప్పుకోవడానికి సిగ్గుపడాడు. మన పేరు చెప్పి, ఇక్కడున్న మనందరి ఒక్కొక్కరి పేరు చెప్పి, నేను పలానా దేవుడను, అది ఆ వ్యక్తి దేవుడని నేను, ఆయన దేవుడు నేను, ఎందుకంటే ఆయన నా భక్తుడు, నేను ఆయన దేవుడిని అని దేవుడు ఎందుకు చెప్తాడో తెలుసా? బ్రతికినంత కాలము దేవునికి ఆయన ఇష్టంగా జీవించిన విధానాన్ని బట్టి, ఆయనతో స్నేహం చేసిన విధానాన్ని బట్టి, ఆయనతో సహవాసం చేసిన విధానాన్ని బట్టి. స్నేహితుడు అబ్రహాము నా స్నేహితుడు అంటే, అబ్రహాం దేవుని సన్నిధిలో గడిపేవాడు, ప్రతిసారి దేవునితో సమయం గడిపేవాడు. అబ్రహాముకు తెలియకుండా దేవుడు ఏం చేయలేదంట. ఆ విషయాలు కూడా ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయం మనం చదువుతాం. సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుని మనసులో ఆలోచన ఉంటే తన ఫ్రెండ్కి చెప్పాలనుకున్నాడు. అబ్రహాముకు నేను దాచదనా అంటాడు, నేనేమైనా దాస్తాను నా స్నేహితునికి? తల్లిదండ్రులకు కూడా చెప్పని విషయాలు ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు పిల్లలు. ఫ్రెండ్షిప్కి ఉన్నటువంటి విలువ అది. ఓకే, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది వేస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళతో చెప్పకపోవడం మంచిది, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. నేను నా స్నేహితుడైన అబ్రహాముకు దాచదనా సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకుంటున్నాడు. అక్కడ ఎవరున్నారు? లోతున్నాడు. అయితే అబ్రహాంకి ఈ విషయం చెప్పాలి, చెప్పకపోతే నా ఫ్రెండ్కి నేను మోసం చేసినట్టే కదా. మోసం చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, కానీ దేవుడు అలాంటి ఫ్రెండ్ కాదండి. నిజమైన స్నేహితుడు ఆయన, విడవక ప్రేమిస్తాడు. అందుకే ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. అబ్రహాముకు దాయలేదంట. అబ్రహాము నేను సొదొమ గొమొర్రా నాశనం చేయాలనుకుంటున్నాను. అబ్రహాం రిక్వెస్ట్ చేశాడు. అబ్రహాం మొర దేవుడు విన్నాడు. ఎన్నిసార్లు అడిగినా కాదనలేదు. చివరికి 10 మంది ఉన్నా, నీతిమంతులు 10 మంది ఉన్నా సొదొమ గొమొర్రాని కాపాడుతావా ప్రభువా అంటే, తప్పకుండా అబ్రహాం కాపాడుతాను. కానీ 10 మంది కూడా లేరండి, ఒక్కడే ఉన్నాడు. దేవుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా, మోషేతో కూడా తన స్నేహితుతో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మోషేతో దేవుడు మాట్లాడాడట. సంఖ్యాకాండం మనం చదువుతాం 12, 13, 14 అధ్యాయాలు. దేవుడు మోషేతో కూడా తన స్నేహితునితో మాట్లాడినట్టు స్నేహితులు అయిపోయారు. ఎలా స్నేహితులు అవ్వారు అయ్యారు? ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈ లేఖనం చదివిస్తే వారి దేవుడిని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఎందుకంటే వారు చావులో కూడా విశ్వాసాన్ని చూపించారు. అక్కడే ఉంది 14వ వచనంలో, 13వ వచనం కింది భాగంలో ఉందన్నమాట. వారు పరదేశులము యాత్రికులమై ఉన్నామని హెబ్రీ 11:13 విశ్వాసం గలవారే మృతి పొందిరి. చివరి మరణంలో కూడా వారి విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చారు. అంత నమ్మకంగా వారు దేవునిలో బ్రతికారు. హల్లెలూయా. దేవునితో ఎప్పుడు కూడా వారి సాహసం తెగిపోలేదు, దేవునికి దూరం అయిపోలేదు, పరిస్థితులను బట్టి అలిగిపోలేదు, సమస్యలను బట్టి చర్చి మానేలేదు, సహవాసం మానేలేదు, సంఘ సహవాసం మానేలేదు, దేవునితో స్నేహం మానేలేదు. అసలు నేను ప్రార్థన చేయ, నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరికి నష్టం? నీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడాలి, నీకు సహాయం చేసేవాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రాణ స్నేహితులతో అలిగి నువ్వు దూరంగా ఉంటే నీకే నష్టం. నీకోసం అన్ని నష్టపోయాడు ఆయన. దరిద్రుడిగా వచ్చాడు ఈ లోకానికి, దీనుడిగా వచ్చాడు, పశుల పాకలో జన్మించాడు, సొగసైనను స్వరూపమైన లేనివాడిగా, అందహీనుడిగా, విడవబడిన వాడిగా, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు, వధించబడే చోట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు నీ కొరకు నా కొరకు సమస్తాన్ని ఆయన విడిచిపెట్టాడు, నష్టపోయాడు. ప్రాణాన్ని కూడా ఆయన మన కొరకు వెలగా పనంగా పెట్టాడు. ఎవరి మీద అలుగుతున్నావు? సహవాసం ఎందుకు మానేస్తున్నావు? దేవునికి ఎందుకు దూరం అవుతున్నావు? ఏం బుద్ధి అది? చేదైన వేరు ఏదైనా మీలో మొలవకుండా చూసుకోండి. చేదైన వేరున్నప్పుడే పీకేయండి. అది చెట్టు మ్రాణైపోతే మీ జీవితాన్ని, కుటుంబాన్ని పతనం చేస్తుంది. స్నేహం పనికి మాలిన స్నేహాలు కాదు నేను చెప్పేది, పరలోకపు స్నేహం. పనికి మాలిన స్నేహాల గురించి మాట్లాడట్లేదు. అవి ఉన్నా ఒకటే, ఓడిపోయిన ఒకటి. లోక స్నేహము స్వార్థముతో నిండుకున్నది. అది నువ్వంతా నీదో బాగున్నప్పుడు నీ స్నేహితులు బాగుంటాయి, పరిస్థితులు బాగపోతే స్నేహితులు కూడా మారిపోతారు. ఇప్పుడు ఈ లోక స్నేహం వేరు. ఈ లోక స్నేహం అంతా కూడా కలుషితం. కానీ దేవుని స్నేహము
మోసం లేనిది, కపటం లేనిది, స్వార్థం లేనిది. వారి గురించి ఆయన చెప్తున్నాడు, నా స్నేహితుడు, నా ఫ్రెండ్, నమ్మకమైన వాడు. తన స్నేహితుని కొరకు ఏమి చేయడానికైనా ఆయన వెనకాడలేదు. అసలు తన స్నేహితుని మీద వేరే వాళ్ళు మాట్లాడితే కోపడ్డాడు. అహరోను మిరియాం వచ్చి మోషే మీద సనిగారంట. దేవుని స్నేహితుడు మోషే, ఆయన అంటే ఆయన ఫ్రెండ్ కోపం వచ్చింది. ఎవరు కోపం వచ్చింది? మోషే ఫ్రెండ్ కోపం వచ్చింది. మోషే స్నేహితుడు ఎవరు? యెహోవా. ఆయన కోపం వచ్చింది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆయన మిస్టేక్స్ ఉంటే నేను చూసుకుంటాను, మీరెవరు? తన స్నేహితుని కొరకు రోషం తెచ్చుకునేవాడు దేవుడు. నీవు దేవుని స్నేహితుడిగా ఉన్నావా, శత్రువుగా ఉన్నావా? దేవునికి స్నేహితులుగా ఉన్నారా, శత్రువులుగా ఉన్నారా? యాకోబు 4:4 చదివాం ఇంత ముందు. ఈ లోకముతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు. స్నేహం చేయాల్సింది దేవునితో, స్నేహం చేయాల్సింది సంఘంతో, సహవాసం చేయాల్సింది సంఘంతో, పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో, దైవ సేవకుల కుటుంబంతో, దేవునితో సహవాసం చేయాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. రక్షణ పొందాం, బాప్తిజం పొందాం, పసిపిల్లలుగా దేవుళ్ళు ఎదుగుతున్నాం. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటందు ఎడతెగక ఎదుగుతూ ఉండాలి. ఆత్మలోని వర్ధిల్లాలి. అప్పుడు అన్నిట్లో వర్ధిల్లుతాం. ఇక్కడ వర్ధిల్లకుండా ఎక్కడో ఏదో గొప్పలు చెప్పుకుంటే లోకంలో డంబాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. దేవుళ్ళో మనం గొప్పగా బ్రతకాలి. లోకంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు. తలకిందులైపోయాడు ధనవంతుడు లాజరు. ధనవంతుడు డాంబికుడిగా బ్రతికాడు. ఒకరోజు తలకిందులైపోయిన పరిస్థితి. లాజరు దేవుని స్నేహితుడు. బీదవాడే, దరిద్రుడే, రోగంతో ఉన్నవాడే, కురుపులతో ఉన్నవాడే, అనాథ, దిక్కులేనివాడు, తను ఎవరు పట్టించుకోలేదు. రొట్టె ముక్కలు, బల్ల నుంచి పడుతున్న రొట్టె ముక్కలు తినుచు బ్రతికాడు ధనవంతుడు వాటికి. కానీ దేవుని స్నేహితుడు. దేవునికి స్నేహితుడిగా ఉండని వాడు ఎవరితో నువ్వు స్నేహం చేయకూడదు. దేవునికి స్నేహితుడిగా ఉండని వానితో నువ్వు స్నేహం చేయకూడదు. ఇప్పుడు దేవుడు చెప్పేది వింటావా? లోకంలో స్నేహితుడు చెప్పేది వింటావా? దేవుడు చెప్పే ఈ స్నేహితుడు చెప్పేది వింటావా? దేవుణ్ణి స్నేహితునిగా చేసుకోండి. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చాడు. శత్రువులుగా మనుషులు ఉండకూడదనే స్నేహితులుగా ఉండడానికి, వారికి స్నేహితుడుగా ఉండడానికి వచ్చాడు. సమాధాన పడడానికి వచ్చాడు. మనం దేవునితో సమాధాన పడాలి. నేను మిమ్మల్ని దాసులను పిలవనన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు అన్నాడు, ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను. ఆ మాట చదవండి, ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. పాపములు ఉన్న మనల్ని పిలిచి, పాపముల నుంచి మనల్ని వేరుపరిచి, ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి, బానిసలని అనక, దాసులని అనక మనల్ని తన స్నేహితులని పిలుస్తున్నాడు. ఇంత ఆధిక్యతను నాటి సంఘం పొందుకుందా? గ్రహించిందా? దేవునితో స్నేహం చేయడం నీకు ఇష్టం లేదా? ప్రార్థన చేయడం నీకు ఇష్టం లేదా? నీ ప్రార్థన అవసరాల కోసమైనా 5 రొట్టెలు 2 చేపలు తిన్నోడే తర్వాత రాళ్ళు వేశారు, సిలువయానికి కేకలేశారు. 5,000 మంది యూదుల మాటలకు లోబడి లంచాలు తీసుకొని యేసును సిలువ వేయండి. అవసరానికి కొరకు నువ్వు భక్తి చేస్తే యేసును పొగిడిన నీవే రేపు యేసును దూషిస్తావు. ఈరోజు మంచి జరిగినప్పుడు మంచివాడా దేవుడు? మంచి చేయకపోతే చెడ్డోడా? నీకు మంచి జరిగితే మంచోడు, నీకు మంచి జరగకపోతే చెడ్డోడు అవుతాడా? పాట పాడారట ఎర్ర సముద్రం దాటగానే, యెహోవాను గానము
చేసేదము మేమంతా. మంచి పాట ఎత్తుకున్నారు మిరియాము, వాళ్ళకి లీడరు ప్రవక్త. మంచి పాటలు బాగానే వచ్చాయి, అంత బాగుంది కదా. మరి కొంచెం బాగానే ఆకలింది. అన్నం ఏది అరణ్యంలో? మాంసం కావాలి, మళ్ళీ అన్నం కాదు, కూరగాయలు వద్దంట, మాంసం కావాలి. దేవుడు మంచోడు కాదు, మంచోడు కాదు దేవుడిగా. ఇప్పుడు మంచిగా మన అన్నం ఇవ్వలేదుగా, మాకు మాంసం లేదుగా. మోషే దేవుడు ఎక్కడున్నాడు? అసలు దేవుడు లేడు, ఏం లేడు. మేలు పొందిన మేలు గుర్తుండవు, జరిగిన నష్టాలకు గుర్తు ముందలేసుకొని ఆ ముందు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. దేవుడు మంచివాడండి, మనమే మంచివాళ్ళం కాదు. మనం మంచివారిగా మారాలి. కష్టమైన, బాధైన, సమస్య ఏదైనా సరే, మన పరిస్థితులు ఎలాగున్నా సరే, ఆయన మంచివాడు, ఆయన మంచితనాన్ని మనం రుచి చూడాలి. నీ మంచితనం నాకు కనపరచు తండ్రి అని అడగండి చాలు, అంతే. అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, ఇది జరగలేదు, ఇవన్నీ నిజంగా ఎల్కేజీ లెవెల్ చేసే వాళ్ళు చేసే మాటలు, పనులు. ఈ లోకం గురించి అసలు బాధపడద్దు దయచేసి. దేవుణ్ణి కలిగి ఉన్నాం, ప్రార్థన మానద్దు, సహవాసం మానద్దు, దేవుని విడిచిపెట్టదు. ఎడతెగక అనే మాట ఈరోజు విన్నాం. బోధలో, సహవాసంలో, రొట్టె విరుచులో, ప్రార్థన ఎడతెగక. మరి మీరు ఉంటారా ఉండరా మీ ఇష్టం, నిర్ణయం మీరే తీసుకో. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేద్దాం. దేవుని స్నేహితుడిగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఎడతెగ ప్రార్థించాలి, ఆయన సహవాసంలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. పాపము చేయట్లేదని అనుకుంటున్నారు, కానీ ప్రార్థన చేయట్లేదు కదా, అది కూడా పాపమే అవుతుంది. దేవునితో సహవాసం లేదు, స్నేహం లేదు, లోకంతో స్నేహం ఉంది. సంఘ సహవాసం లేదు, లోక సహవాసం బాగుంది. ఏం చేస్తున్నాం మనం?